ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీకర్ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. నా విషయంలో అత్తకి ఎందుకో కోపం ఉందో తెలీదు. కొడుకు విషయంలో ప్రేమ అయితే ఉండాలి కదా. సత్య తనకి తానుగా వచ్చి సహాయం చేస్తానంటే ఎందుకొద్దంటుంది? సత్యకి నాకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని ఎందుకు తట్టుకోలేకపోతుంది? అమ్మా, దీక్ష బట్టల్లో ఉన్నావేంటమ్మా? నాన్న ప్రమాదంలో ఉన్నారని గుడికెళ్ళి పూజారి గారికి చెప్పాను. నాన్నకు మంచి జరగడం కోసం పూజారి గారు ఏం చెప్పారంటే, కార్యసిద్ధి వ్రతం అని ఉంటుంది. ఆ వ్రతాన్ని నువ్వు చేసుకోవాలి. ముందుగా నువ్వు ఆ వ్రతానికి సంబంధించి పసుపు రంగు దుస్తుల్ని ధరించాలి. గుడిలో దైవసేవని చేసుకోవాలి. కటిక నేల మీద ఆహారం సేవించాలి. కటిక నేల మీద పడుకోవాలి. చివరిగా అఖండ దీపాన్ని వెలిగించి దాని చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయ్యే వరకు దీపం ఆరిపోకుండా జాగ్రత్త పడాలి. దీపం ఆరిపోయిన ఎడల అంతవరకు చేసిన దీక్షకు ఫలితం ఉండదు తల్లి. అర్థమైంది కదా? అర్థమైంది స్వామి. అందుకే దైవసేవ చేయడానికి బయలుదేరుతున్నాను. నీ ప్రయత్నం నేను చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తాను. మానవ ప్రయత్నానికి మాధవ కృప తోడైతే తొందరగా మంచి జరుగుతుంది కదమ్మా. 2 రాత్రులు అక్కడే నిద్ర చేసి రావాలి కాబట్టి నువ్వు నా గురించి కంగారు పడకు. నువ్వు నేను ఈ కుటుంబం కోసం ఎంత చేస్తున్నా మనకి గుర్తింపు లేకుండా పోతుంది. దానికి తోడు నిందలు కూడా. ఇప్పుడైతే మనకు ఎటువంటి గుర్తింపు అవసరం లేదు. నాన్న క్షేమంగా బయటికొస్తే చాలు. ఒక్కదానివే రాత్రుల్లో అక్కడ ఉండగలవా? నేను పుట్టిన తరువాత నీ నుంచి దూరమైన క్షణాన రాత్రంతా ఒంటరిగా గుళ్ళోనే ఉన్నానంట కదా, పూజారి తాతయ్య చెప్పారు. ఆ తర్వాత నేను ఎన్నో సందర్భాల్లో అలా ఉండాల్సి వచ్చిందమ్మా. నాకేం భయం లేదు. నేను తోడుగా ఉంటానులేండి, మీరేం భయపడకండి. చింటూ, నువ్వేంటి ఈ బట్టల్లో? గుడి దగ్గర నువ్వు పూజారి గారితో మాట్లాడడం నేను విన్నాను. అందుకే నేను కూడా నీకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నా గురించి నువ్వెందుకు ఇబ్బంది పడడం? ఇందులో ఇబ్బంది ఏముంది? గదిలో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకోవడం కన్నా నీకు తోడుగా ఉండడంలోనే నాకు ఆనందంగా ఉంటుంది. బయలుదేరదామా? ఆ సత్యగాడు కాలేజీలో అవనిని ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు సహాయం చేయడానికి వచ్చినట్టు అతి చేస్తున్నాడు. ఇందాకటి నుంచి ఇద్దరు అదోలా ఉన్నారేంటి? అబ్బే ఏం లేదు. ఏదో కొత్త విషయం తెలిసినప్పుడు ఎంత కామ్గా ఉంటారో అలా ఉన్నారు. భలే కనిపెట్టేసావక్క. ఏంటి? భలే మాట్లాడతావక్క నువ్వు, అసలు సంబంధం లేకుండా. అందరం మన బయటికి వెళ్దాం రండి, కాస్త ప్రశాంతంగా ఉంటుంది. పని చేయండి, నిజంగానే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. వచ్చాడండి. నువ్వు ఎట్టంటోడు అంటే బావా, మనిషికి తెలియకుండా ఒంట్లోని రక్తమంతా తాగేసే జలగలాంటోడివి. ఎంతైనా నీ అంత కాదులే బామ్మర్ది. వీళ్ళేంటి ఇటువంటి కాస్ట్యూమ్స్ లో వస్తున్నారు? మళ్ళీ ఏదో కొత్త కాన్సెప్ట్ మొదలు పెట్టారు.
రేయ్, ఎక్కడికి బయలుదేరారు? నానమ్మ, గుడిలో నాన్న కోసం పూజలు చేయబోతున్నాను. నాన్న బయటకు వచ్చేస్తారులే, మీరేం కంగారు పడకండి. బాబాయ్ బయటకు వచ్చిన తర్వాత క్రెడిట్ అంతా నాదని చెప్పుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తుంది. నా ఉద్దేశం వేరు, నీ ఉద్దేశం వేరు. నువ్వేమనుకున్నా పర్వాలేదు. నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? ఎందుకురా మాటి మాటికి దీనికి సపోర్ట్గా ఉంటున్నావు? ఆంజనేయుడు తోకలా దీనికి తోకయ్యా? ఈ బట్టలేంటి, నీ బాలకమేంటి? రాముణ్ణి సముద్రం దాటించడానికి హనుమంతుడు రామసేతుని నిర్మించాడు కదత్తా. ఇప్పుడు అక్షయ్ తన నాన్నని కాపాడుకోవడం కోసం నేను కూడా హనుమంతుడి తోకలా అక్షయ్కి తోడుగా ఉన్నా పర్వాలేదు. అందుకే అక్షయ్తో పాటు దీక్షలో పాల్గొంటున్నా. వదినా, అక్షయ్తో సావాసం చేశాక మీ వాడికి డైలాగ్ డబ్బుతూ అబ్బో మామూలుగా పెరగలేదు. మీతో ఉంటే ఏం కోల్పోతానో, అక్షయ్తో ఉంటే ఏం సంపాదించుకుంటానో తెలుసుకున్నాను. రేయ్, నువ్వెక్కువ మాట్లాడుతున్నా. మీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. అమ్మో, వీడు ఇండియాకొచ్చి నేర్చుకోవాల్సిన దానికంటే ఎక్కువే నేర్చేసుకున్నాడు. వీడు మనకు ప్రమాదమే. అవును వదినా, మంచి చేసేవారు, మంచి మాట్లాడేవారు నీకు ప్రమాదంగా కనబడతారు. చెడు స్నేహం మాత్రం నీకు తీయగా ఉంటుంది. గ్రానీ గారు, నేను కొన్ని మాటలు అంటాను, దయచేసి కోపం తెచ్చుకోకండి. పాలని నీరుని వేరు చేయగల శక్తి హంసకుంటుందని అక్షయ్ చెప్పింది. మరి మీరు మంచిని చెడుని ఎందుకు వేరు చేయలేకపోతున్నారు? ఎందుకు గుర్తించలేకపోతున్నారు? నాకు ఈ ఇంట్లో అవని, అత్త, అక్షయలు మాత్రమే అందరికంటే ఎక్కువ మంచి వాళ్ళలాగా కనిపిస్తున్నారు. మిగిలిన వారందరి దగ్గర ఎవరి స్వార్థం వారికుంది. ఏ ఇంట్లోనైనా శ్రీకర్ అంకుల్ లాంటి కొడుకు, అవని అత్తలాంటి కోడలు, అక్షయ్ లాంటి మనవరాలు ఉండాలి. నేను గమనించింది నేను చెప్పాను. తప్పైతే నన్ను క్షమించండి. ఏం తప్పులేదు చికాగో. ఉన్నది ఉన్నట్టు ఉతికి ఉతికి ఆరేశావు. శంఖం నుంచి వచ్చేది తీర్థం అవుతుంది అన్నట్టు అక్షయ స్నేహం నుంచి వచ్చిన నువ్వు అమృతంలా తయారయ్యి అమృత వాక్కులు పలుకుతున్నావు. మా అత్తయ్య దగ్గర్నుంచి ఏం నేర్చుకోకపోయినా అక్షయ్ దగ్గర్నుంచి అన్నీ నేర్చుకుంటున్నావు. మీ అమ్మా నాన్నలు గర్వపడతారులే.